శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అయ్యా, సాకారోపాసన అంటే ఏమిటి, నిరాకారోపాసన అంటే ఏమిటి? తండ్రి ఛాయాచిత్రాన్ని చూడగానే తండ్రి జ్ఞప్తికి వస్తాడు కదా. అదేవిధంగా దేవతా విగ్రహాన్ని అర్చించిన మరుక్షణంలోనే వాస్తవమైన భగవంతుని ఉద్దీపన కలుగుతుంది. సాకార రూపం ఎలాంటిదో తెలుసా? అనంత జలరాశిలో అప్పుడప్పుడు బుడగలు లేచినట్లు చిదాకాశంలో విభిన్న రూపాలు పైకి లేవటం కానవస్తుంది. అట్లే అవతారం కూడా ఒకానొక రూపం. అవతార పురుషుని లీల ఆద్యాశక్తి ఆటే సుమా. కేవలం పాండిత్యం వలన ప్రయోజనమేముంది? వ్యాకుల మనస్కుడివై విలపిస్తే భగవంతుణ్ణి పొందవచ్చు. నానా విషయాలను గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? పరులను చంపడానికి కత్తిడాలు కావాల్సి ఉంటుంది. కానీ తన్ని తాను చంపుకోవాలంటే ఒక సూది లేదా చిరుకత్తి మాత్రం చాలు. నేను అన్నది ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో చివరకు భగవంతుణ్ణి కనుగొంటావు. ఈ నేను అనేది ఏమిటి? మాంసమా, ఎముకలా, రక్తమా లేక మజ్జయా, మనస్సా లేక బుద్ధియా? ఇలా విశ్లేషించుకుంటూ పోతే నేను అనేది వీటిలో ఏది కాదని గ్రహిస్తావు. దీనినే నేతి నేతి అంటే ఇది కాదు ఇది కాదు విధానం అంటారు. ఆత్మను అర్థం చేసుకోలేము, తాకను లేము. అది నిర్గుణం, ఉపాధిరహితం. కానీ భక్తి మార్గం ప్రకారం చూస్తే భగవంతుడు సగుణుడు. భక్తునికి కృష్ణుడు చిన్మయశ్యాముడు, చిన్మయధాముడు, సర్వం చిన్మయం. వేదాంత విచారణ చేసేవారు కూడా చివరకు భగవత్ సాక్షాత్కారం పొందుతారు కదా. అవును, విచారణ మార్గం ద్వారాను భగవంతుణ్ణి పొందవచ్చు. దీనినే జ్ఞానయోగం అంటారు. కానీ ఈ మార్గం ఎంతో కష్టభరితమైంది. కలియుగంలో జీవులు అన్నగత ప్రాణులు. అలాంటప్పుడు బ్రహ్మసత్యం జగన్మిథ్య అనే భావం పొసగడం ఎలా? దేహబుద్ధి నశించకుండా ఇట్టి భావం ఏర్పడదు. నేను దేహం కాదు, మనస్సు కాదు, నేను సుఖదుఖాలకు అతీతుడును, రోగ శోక జరా మృత్యువులు నన్ను అంటవు. ఇటువంటి భావాలు కలియుగంలో జనించడం ఎంతో కష్టం. దేహాత్మబుద్ధి ఏదో ఒక మూల నుండి తలెత్తుతుంది. రావి చెట్టును మొదలంతా నరికివేసిన మరునాడే మూడు నుండి అంకురించడం నువ్వు గమనించవచ్చు. అలాగే దేహాత్మబుద్ధి సమసిపోదు సుమా. కనుకనే భక్తి యోగం ఈ కలియుగానికి సరైంది. భక్తి మార్గం ద్వారా కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు. కానీ భక్తుడు సామాన్యంగా బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చగించడు. నేను దాసుడను, నువ్వు ప్రభువువి, నేను బిడ్డను, నువ్వు తల్లివి, ఇటువంటి భావంతో ఉండటానికే అభిలషిస్తాడు.